వెల్కమ్ టు మై ఛానల్ ఆమినా ట్యుటోరియల్. ఇప్పుడు మీరు ఐటమ్స్ చూసి తెలిసిపోయి ఉంటుంది మనం ఏం చేయబోతున్నామో. మనం దమ్ బిర్యానీ విత్ గోంగూర చేస్తున్నాం. గోంగూర ఏంటి అనా, గోంగూరతో కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు మనం మొదలెడదామా? లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, మనం ముందేం చేద్దాం, గోంగూర రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ గోంగూర కట్టని ఇలా తీసుకున్న తర్వాత దాన్ని మనం ఒక్కొక్కటి ఒలుచుకొని సైడ్ పెట్టేసుకుందాం. ఇది ఒలుచుకొని సైడ్ పెట్టేసిన తర్వాత మనం వాష్ చేసేసుకుందాం దీన్ని కంప్లీట్గా. ఇలాగ మొత్తం వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ తీసేసుకొని ఏదైతే వాష్ చేసుకున్నామో దాన్ని మొత్తం కుక్కర్లో వేసేసుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, టమాటా ఎక్కువ వేసుకున్న పులుపు అయిపోద్ది, చూసి వేసుకోండి మీకు ఎంత కావాలో. ధనియాల పొడి, పసుపు, దీంట్లో మిర్చి కూడా వేసుకోవచ్చు కానీ నేను వేసుకోలేదు, కారం ఎక్కువైపోద్దని. మీకు కావాలంటే వేసుకోవచ్చు. దీన్ని అన్నీ వేసేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం, ఎందుకంటే తొందరగా కుక్ అవుద్దని మమ్మీ చెప్పింది. సో ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇలా చూసారా, అలా కొంచెం మొత్తం ఐటమ్స్ వేసిన తర్వాత వేసేసుకుంటే సరిపోద్ది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇవన్నీ ఐటమ్స్ వేసిన తర్వాత వాటర్ని వేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేసేసుకున్నాను. వాటర్ ఎంత అయ్యాలో చూసి వేసుకోండి. నేను కొంచెం వేసేసుకున్నాను. ఇలా వాటర్ వేసేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఇలా చూడండి, 3 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను నేను. మొత్తం 3 విజిల్స్ వచ్చేసరికి ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం స్మాష్ చేసేసుకుందాం. అంటే దీంట్లో వాటర్ ఉంటుంది, వాటర్ తీసేసి మొత్తం మిక్స్ చేసేద్దాం. వాటర్ చూసారా, నేను ఎంత తక్కువ వేసినా ఎంత వచ్చిందో, అందుకని చూసి చేసుకోండి వాటర్. తర్వాత దీన్ని అలాగ మొత్తం స్మాష్ చేసేసుకున్నాయి. ఐటమ్స్ అన్నీ దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయి చూసారా, మొత్తం చేసేసాను, స్మాష్ చేసేసాను. ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఉప్పు చూసుకొని వేసుకుంటున్నాను. తక్కువ అయితే ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు లాస్ట్లోనే వేసుకోండి, ఎందుకంటే ఫస్ట్లో అన్ని ఐటమ్స్లో ఉప్పు ఎక్కువ వేసేస్తాం, తర్వాత మనము ఇది స్మాష్ చేసాక వేసుకుంటే బెటర్. సో అయిపోయింది. దీన్ని నేను బౌల్లో తీసేసుకుంటాను. ఓకే,
నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేశాను. దీన్ని ఇప్పుడు మనము పోపు తాలింపు అంటారు కదా, అది వేసేసుకుందాం. కొంతమంది వేసుకోరు, కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను వేసుకుంటాను. మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్. సో ఇది ఇలా వేసేసుకున్న తర్వాత ఇది కుక్ అయిన తర్వాత 5 మినిట్స్ అలా ఉంచేసి చూడండి, ఇలా వచ్చేసిన తర్వాత మొత్తగా బ్రౌనిష్గా స్లిమ్లో పెట్టుకొని స్టవ్ సో చూసారా ఇలా వచ్చేసింది. దీన్ని మనం తీసుకెళ్ళి మనం ఉంది కదా మన గోంగూరలో కలిపేసుకుందాం. సో ఇలా కలిపేసాను. ఈజీ రెసిపీ, సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. నేను మొత్తం వేసిన తాలింపుని మొత్తం దాంట్లో మొత్తం మిక్స్ చేసేసి ఇంకా మన గోంగూర రెడీ. చూసారు కదా, ఇది ఫ్రెండ్స్ గోంగూర రెసిపీ. మనం ఇక్కడ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేది దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: ఇప్పుడు మనం దీనికి ఆనియన్స్ని అలా ఒలిచేసుకొని, ఈ ఆనియన్స్ ఒలిచే టైంలో మాకు మళ్ళీ స్పెషల్ గెస్ట్ కోతులు మధ్యలో. అదైన తర్వాత చూడండి, ఇలా మనం ఆనియన్స్ని కట్ చేసేసి, అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, షేప్ రావాలి. ఏ షేప్ అంటే ఇలాగా మొత్తం పొడవుగా కట్ చేసుకుంటాం. దీన్ని నెక్స్ట్ మనం కుక్ చేసుకుంటాం స్లిమ్లో పెట్టి గ్యాస్. దీన్ని అలాగా కదుపుతూ డీప్ ఫ్రై చేయాలి. దీన్ని అలాగా ఒక 5 or 10 మినిట్స్ పెట్టేసుకుందాం. కంప్లీట్గా బ్రౌనిష్ డీప్ ఫ్రై అవ్వాలి. ఎలాగంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ టైప్లో మొత్తం కంప్లీట్గా అయిన తర్వాత మనం తీసేసుకుంటాం స్టవ్ పై నుంచి. సో ఇలాగ రావాలి డీప్ ఫ్రై ఆనియన్. నెక్స్ట్ మనం మన నెక్స్ట్ ఐటమ్ బిర్యానీ పత్తా, ఇలాచీ, చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు. దీన్ని ఏమంటారు నాకు తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవన్నీ మనము తీసుకున్న ఐటమ్స్. తర్వాత చికెన్ని వాష్ చేసుకుందాం. దీంట్లో సాల్ట్ వేసి వాష్ చేయండి. కంప్లీట్గా ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వాష్ చేసిన చికెన్లో ఈ ఐటమ్స్ అన్నీ కలిపేసుకుందాం. డీప్ ఫ్రై ఆనియన్ చేసాం కదా మనం, అది దాంట్లో వేసేసుకొని నేను కొంచెం వేసుకొని కొంచెం ప్లేట్లో అలా వదిలేసాను. ఎందుకనేది మీకు నెక్స్ట్ తెలుస్తుంది. ఇంకొంచెం కొత్తిమీర, తర్వాత పుదీనా, తర్వాత మనం పెట్టుకున్నాం ఇప్పుడు చెప్పిన ఐటమ్స్, మీకు ఆ ఐటమ్స్ దాంట్లో వేసేసుకుంటాం. ఓకే, తర్వాత ఇప్పుడు మనం దాంట్లోనే పసుపు, ధనియాల పౌడర్. ఈ ధనియాల పౌడర్ నాకు రావట్లేదు అసలు, అక్కడ కవర్ నుంచి రావట్లేదు. నెక్స్ట్ మిర్చి పౌడర్, ఎన్ని స్పూన్స్ కావాలో మీరు చూసి వేసుకోండి స్పైసీ. ధనియాల పౌడర్ అది రాలేదు కదా, మళ్ళీ దాన్ని నేను సరిపోలేదు అనిపించింది,
దాన్ని మళ్ళీ తీసి మళ్ళీ ధనియాల పౌడర్ వేసాను. తర్వాత జింజర్ పేస్ట్, ఇది స్టార్టింగ్లో వేస్తారు, మనం లేట్గా లాస్ట్లో వేసాం. ఇప్పుడు మొత్తం ఐటమ్స్ని మనం మిక్స్ చేసేసుకోవాలి. కంప్లీట్గా అన్ని ఐటమ్స్కి అది తగిలేలా మనం దాన్ని ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం మళ్ళీ ఆయిల్ వేద్దాం. ఎంత ఆయిల్ పడుతుందో మీరు చూసి తీసుకొని దాని ప్రకారంగా వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ పెరుగు. ఇక్కడ మీరు పెరుగు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువలా వస్తుంది మీకు. సో పెరుగు వేసేసుకొని మొత్తం వేసేసుకున్న తర్వాత పెరుగుని మొత్తం అలా కలుపుకొని దాంట్లోనే మళ్ళీ లెమన్ని కూడా కలుపుకుందాం. ఇదంతా గ్రేవీ రావడానికి, దమ్ బిర్యానీ కదా, సో ఈ గ్రేవీతోనే అంతా అది అవుద్ది కాబట్టి గ్రేవీ కోసం పెరుగు, లెమన్ అన్నీ వేసుకుంటున్నాం. నేను ఒక లెమనే వేసుకున్నాను, మీకు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కర్డ్ కూడా నేను చాలా తక్కువ తీసుకున్నాను, మీరు ఎక్కువ తీసుకుంటే గ్రేవీ వస్తుంది మీకు. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. కర్డ్, లెమన్ది మొత్తం కలిపేసుకొని మొత్తం అంత ముక్కలకి తగిలేలా కలుపుకోవాలి. సో మొత్తం కలిపేశాక ఇలాగా ఉంటుంది మనకి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని దాంట్లో గిన్నె తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకున్నాను. ఎందుకంటే రైస్ కొంచెం బాయిల్ అవ్వాలి కాబట్టి ఆ వాటర్లోనే మనము మళ్ళీ మిగిలిచిన ఐటమ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ స్టార్టింగ్లో కలిపింది పుదీనా, కొత్తిమీర, ఈ వాటర్లోనే వేసుకోవాలి అంతా ఐటమ్స్. నెక్స్ట్ చెక్క, పువ్వు, బిర్యానీ పువ్వేనా అది, లవంగాలు, బిర్యానీ పత్తా, ఇలాచీ, ఇది ఏమంటారో తెలియదు నాకు, మీరే చెప్పాలి, కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏంటో అది, నల్లవి ఏమంటారో తెలుగులో. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత అలా అన్ని ఐటమ్స్ వేసేసిన తర్వాత మనం దీన్ని ఒక 10 or 15 minutes పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు రైస్ తీసేసుకుందాం. మనకి ఎంత కావాలో రైస్ తీసేసుకొని రైస్ని వాష్ చేసుకొని ఇప్పుడు మనం వాటర్ పెట్టుకున్నాం కదా వేడవడానికి, అలా వేడైన వాటర్లో మనం వాష్ చేసుకున్న రైస్ని దాంట్లో వేసేసుకుందాం. ఇక్కడ భయపడుతూ వేసాను కానీ ఫైనల్లీ కింద పడేసాను. వేసేసిన తర్వాత మొత్తం రైస్ని దాంట్లో వేసేద్దాం. ఇక్కడ రైస్ని మనం 10 or 15 minutes కంటే ఎక్కువగా పెట్టకూడదు, ఎందుకంటే కంప్లీట్గా బాయిల్ చేస్తే మళ్ళీ దమ్ పెట్టినప్పుడు ఇంకా మీకు చాలా ఇదిగా అయిపోద్ది. సో కొంచెమే పెట్టండి, అంటే 10 or 5 minutes పెట్టండి, ఎక్కువసేపు పెట్టకండి. ఇలాగా మీకు బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా బబుల్స్లా వస్తున్నాయా, అలా వచ్చినప్పుడు మీరు దాన్ని తీసేయచ్చు. నెక్స్ట్
పొయ్యి తీసుకొని ఇంకొక గిన్నె ఉంటుంది కదా, మనం ఏదైతే మసాలాలు పెట్టుకున్నామో ఆ మసాలా గిన్నెని తీసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకో స్టవ్ మీద నేను ఇప్పుడు 10 or 15 మినిట్స్లో పెట్టాను కదా, ఆ రైస్ని తీసేసుకొని ఏదైతే పక్కన గిన్నె ఉంది కదా ఆ గిన్నెలో ఇది మనం వేసేసుకోవాలి. చూడండి, రైస్ 10 or 15 మినిట్స్ కంటే ఎక్కువ పెట్టకండి. పెడితే మీకు మళ్ళీ ఇక్కడ కూడా మనం పెడతాం కదా రైస్ మెత్తగా అయిపోద్ది. సో కొంచెం 10 or 15 మినిట్స్ ఎనఫ్. దాంట్లో మనం ఫస్ట్ రైస్ వేసేద్దాం. ఇక్కడ కూడా రైస్ కొంచెమే వేద్దాం, అంత కంప్లీట్ కాదు, కొంచెమే రైస్ వేస్తాం. లేయర్స్ కింద మనం వేస్తాం. ఇక్కడ ఇలాగా మొత్తం రైస్ వేసేసుకున్న తర్వాత కొంచెం రైస్ తీసుకున్నాను. ఇక్కడ మనం డీప్ ఫ్రై ఆనియన్ ఉంటుంది కదా, అది దీనిపైన వేసేసుకుందాం. ఇలా వేసేసుకున్నాక నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసాను నేను. కొంచెం వేసి ఆనియన్ వేసి మళ్ళీ దానిపైన మళ్ళీ మిగిలిన రైస్ ఉంటుంది కదా, మిగిలిన రైస్ని వేసి మళ్ళీ మిగిలిన ఆనియన్స్ ఉంటాయి కదా దానిపైన మళ్ళీ ఆనియన్స్ వేసాను. లేయర్స్ కింద వేసాను, ఒకేసారి వేయలేదు. ఫస్ట్ మనం మసాలా పెట్టుకున్నది, దానిపైన కొంచెం బాయిల్ అయిన రైస్, తర్వాత ఆనియన్, డీప్ ఆనియన్, తర్వాత రైస్, మళ్ళీ ఆనియన్, ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేసేసుకొని దమ్కి వదిలేద్దాం. కొంచెం వాటర్ తీసుకొని దానిపైన మూత కరెక్ట్గా పెట్టి గాలి వెళ్ళకుండా స్టవ్ని స్లిమ్లో పెట్టేసి అలా వదిలేద్దాం. అది అలా ఒక పెట్టేద్దాం, 1 hour దాకా పెట్టేద్దాం. ఎందుకంటే ఇది మొత్తం కంప్లీట్గా కుక్ అవ్వాలి, రైస్ చికెన్ మొత్తం. సో ఇక్కడ నేనేం చేశానంటే కలర్ తీసుకున్నాను, కొంచెం మిల్క్లో కలర్ వేసి రైస్ మీద పెట్టేశాను. తర్వాత చెప్పానుగా 1 hour పెట్టుకున్న తర్వాత ఇది ఎలా ఉందో మనము చూసుకోవాలి. అంటే ఎక్కడ దాకా కుక్ అయిందో దాన్ని బట్టి మనం చూసుకుందాం. స్పూన్తో మొత్తం కెలకండి, కెలికితే మొత్తం ముక్కలన్నీ విరిగిపోతాయి. సో మెల్లిగా చూసుకోవాలి. అలా చూసుకుంటూ దాన్ని మనం మిక్స్ చేయాలి. సో ఇలాగ మొత్తం మనము మెల్లమెల్లగా లేయర్స్లా వేసాం కదా, అది మనకి మొత్తం కలవడానికి ఇలా మనము స్లోగా కింద వైపు నుంచి కింద మసాలా మొత్తం ఉంటుందిగా అది కూడా పైన మొత్తం రైస్లో మొత్తం మిక్స్ అవ్వడానికి మనం ఇలాగా మొత్తం దాన్ని మిక్స్ చేసుకుంటూ పెట్టుకోవాలి కంప్లీట్గా. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి ఇప్పుడు దమ్ బిర్యానీ కంప్లీట్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. తర్వాత నేను రైతా చేస్తున్నాను, ఈ రైతా కచంబర్. దీంట్లో ఫస్ట్ ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. నెక్స్ట్ దాంట్లో పెరుగు వేసేసి కర్డ్ మొత్తం ఉన్నదాన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం. మొత్తం కంప్లీట్గా ఐటమ్స్ అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది షేప్. సో ఇదే, ఉప్పు చూసుకోండి. ఇదే మన రైతా రెడీ. సో ఫ్రెండ్స్, చూసారు కదా దమ్ బిర్యానీ విత్ గోంగూర రెసిపీ. టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చింది. మీరు కూడా గోంగూరతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏదైనా మరి మామూలుగా కిచడీలో అయినా తింటాము, ఇలా మనం బిర్యానీలో కూడా గోంగూర కాంబినేషన్. హాయ్, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్ ఆమినా ట్యుటోరియల్. ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ 2 o'clock అవుతుంది, కానీ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. ఫుల్ గాలి, మొత్తం క్లైమేట్ అయితే చాలా 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 బాగుంది. మీకు కూడా చూపిస్తాను, రండి వెళ్దాము.
కూల్గా ఉన్న క్లైమేట్లో ఏదైనా హాట్గా రెసిపీ తింటే చాలా బాగుంటుంది. ఏం చేద్దాం? సరే, నాకు ఒకటి గుర్తొచ్చింది, నేను మీకు చూపిస్తాను. ఏంటో చూద్దాం రండి. ఐటమ్స్ చూసుకుందాం. ఫస్ట్ అంటే పెద్ద పెద్దవేం కాదు, మనకి అన్ని అవైలబుల్ ఉన్న ఐటమ్సే. ఫస్ట్ ఇదేంటంటే గోధుమ పిండి. మనం చపాతీలు చేసుకుంటాం కదా, చపాతీలు చేసుకునే పిండితో మనం దీనికి ఇలా షేప్ వచ్చేలా కట్ చేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము ఎండలో పెట్టుకోవచ్చు, లేకపోతే గాలికి అలా వదిలేసినా కొంచెం ఇలా అంటే మెత్తగా చేతికి తగలకుండా ఉండడానికి గాలిలో పెట్టుకుంటాము. గాలి తగిలేలా పెట్టుకుంటాము. సో దీన్ని ఈ షేప్లో ఇలా చేసేసి పెట్టేసుకుంటే ఇది కొంచెం ఆరితే అయిపోద్ది. గోధుమ పిండితో చేసే ఐటమ్ ఇది. నెక్స్ట్ ఇది శనగపిండిని మనము ఇలా తీసుకున్నాము. నాకు ఎంత సరిపోద్దో ఐటమ్స్ అలా తీసుకున్నాను. మీకు ఎంత సరిపోతాయో ఐటమ్స్ మీరు దాన్ని బట్టి తీసుకుందరు. ఇదేమో తర్వాత కొత్తిమీర, ఇది ధనియాల పొడి, ఉప్పు, పసుపు, 2 పచ్చిమిర్చీలు, టమాటా, మనకు కావాల్సినంత ఉల్లిపాయ తరుక్కుని పెట్టుకున్నాను. ఇదేంటంటే ఫ్లేవర్ రావడానికి నేను లవంగాలు, నల్ల మిరియాలు వేస్తున్నాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఐటమ్. ఇప్పుడు మనము ఎలా చేయాలో వెళ్దాం, చూపిస్తాను కదా. చూడండి, గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎంత కావాలో అంత వేసేసుకోండి. తర్వాత మనము ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ తీసుకున్న ఆనియన్స్, ఆ ఆనియన్స్ని వేడైన ఆయిల్లో వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మనం నల్ల మిరియాలు, లవంగాలు పెట్టుకున్నాం కదా ఫ్లేవర్ కోసం, అది కూడా దాంట్లో మనం కలిపేస్తాం. సో ఇలా వేసేసుకున్న తర్వాత వేడి ఆయిల్లో ఆనియన్స్ స్పూన్ తీసుకొని మనము ఆనియన్స్ని అటు ఇటు కదుపుతాం. ఎందుకంటే ఒకే దగ్గర అలా మీరు వదిలేసినా కూడా అవి మాడిపోతాయి. అంటే ఇది మొత్తం ఆనియన్ ఇలా రెడ్డిష్గా వచ్చేసిన తర్వాత మనం కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. నేను జస్ట్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాను. దీంట్లో జింజర్ పేస్ట్ కొంచెం వేసుకుంటాము. జింజర్ పేస్ట్ వేసేసిన తర్వాత దాంట్లోనే మనము టమాటా కూడా కలిపేసుకుందాం. బాగా మగ్గిపోయి దీని తర్వాత మనము మిగతా ఐటమ్స్ కూడా వేసేసుకుందాం. నేను దీనికి ఎంత కావాలో నేను వేసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే ఇవి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. మీకు ఎంత పడతాయో దాన్ని బట్టి వేసుకోండి. శనగపిండిలో నేను 1 స్పూన్ మళ్ళీ మిర్చి పౌడర్ కూడా వేసుకున్నాను, కొంచెం స్పైసీగా ఉండడానికి. మీకు స్పైసీ వద్దు అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నారు కదా, అది సరిపోద్ది. లేదు కావాలంటే 1 స్పూన్ కూడా దీంట్లో వేసి కొంచెం వాటర్ వేసి ఇలాగ మీరు మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో వేసేయండి. దీంట్లో ఇప్పుడు మనము 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాము. మరీ చాలా గట్టిగా ఉంది. సో 1 గ్లాస్ వాటర్ వేసుకుని దీన్ని ఇలాగా ఒక 5-10 మినిట్స్ ఉంచేద్దాం. 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ వాటర్ బాగా వేడయ్యాక దీన్ని తీసుకెళ్ళి మనము ఇవి ఉన్నాయి కదా మనవి గోధుమ పిండివి కట్ చేసుకున్న షేప్వి ఇవి దీంట్లో వేసేయడమే. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని 5 or 10 మినిట్స్ ఉంచేయండి. అలాగా ఓకే ఫ్రెండ్స్, దీన్ని 10 మినిట్స్ నేను పెట్టేసుకున్నాను. ఇది బాగా కుక్ అయిపోయింది. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా? చేద్దాం రండి.
చాలా బాగుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మాకైతే కరెక్ట్గా అన్నీ బాగున్నాయి. ఇంకా మీకు స్పైసీ తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ మిర్చి పౌడరు అది పచ్చిమిర్చి 2 వేసాను, పచ్చిమిరపకాయలు. మీరు అలా కాకుండా ఒకటి వేసుకున్నా, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నాకు కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లా అని వేసాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తినేసాను, ఎమ్మి టేస్ట్ చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో అయితే నేను ఇప్పుడు చేసింది హాట్, ఈ దీంట్లోనే సేమ్ మీరు స్వీట్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్ ఆమినా ట్యుటోరియల్. ఇప్పుడు మనం చెప్పబోయే నెక్స్ట్ లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్. ఈ లెసన్ కూడా చాలా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ద లెసన్ లెర్నింగ్ ఫ్రమ్ ద బెస్ట్ ఈజ్ ఏ స్పీచ్ డెలివర్డ్ బై ఎన్ఆర్ నారాయణ మూర్తి. ఇప్పుడు ఈ లెసన్ రచించింది ఎవరంటే నారాయణ మూర్తి గారు. హియర్ హీ ఫీల్స్ దట్ వీ షుడ్ లెర్న్ సమ్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ వెస్ట్రన్ కంట్రీస్. ఏం చెప్తున్నారంట, మనం కొన్ని వెస్ట్రన్ కంట్రీస్తో కొన్ని నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయంట. కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ వెస్ట్రన్ కంట్రీస్తో నేర్చుకోవాలి అని నారాయణమూర్తి గారు చెప్తున్నారు. అవి ఏంటో చూద్దాం రండి. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ ఫ్యామిలీస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ సొసైటీ. వీ హ్యావ్ అన్ అపర్ట్లీ ఇన్ అడ్రస్సింగ్ కమ్యూనిటీ మ్యాటర్స్. ఇక్కడ ఫస్ట్ ఏం చెప్పారంట, ఫస్ట్ థింగ్ ఏం చెప్పారంట, మన యాటిట్యూడ్, మన యొక్క ప్రవర్తన అంట క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ సొసైటీ. మన ప్రవర్తన సొసైటీతో ఒకలా ఉంటుందంట, ఫ్యామిలీతో ఒకలా ఉంటుందంట. వీ హ్యావ్ అన్ అపర్ట్లీ ఇన్ అడ్రస్సింగ్. ఇక్కడ క్లియర్గా దేని గురించి, ఇక్కడ అపర్ట్లీ అంటే చెప్పడం, స్పష్టంగా చెప్పడం, క్లియర్గా పాయింట్ ఆఫ్ వ్యూ చేయడం అనమాట. దేని గురించి చెప్తున్నారంట, అడ్రస్సింగ్ కమ్యూనిటీ మ్యాటర్స్, సంఘం గురించి. ఇప్పుడు దేని గురించి చెప్తున్నారు, సొసైటీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ నారాయణమూర్తి గారు వెస్ట్రన్ కంట్రీస్తో కొన్ని మనం ఇంపార్టెంట్ థింగ్స్ నేర్చుకోవాలని చెప్పారు. ఫస్ట్ పాయింట్, అవే పాయింట్లో ఏ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటి, మనమంట ఫ్యామిలీ మెంబర్స్తో ఒకలా ఉంటాము, సొసైటీతో ఒకలా ఉంటాము అని ఫస్ట్ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ చూడండి, సెకండ్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అన్లైక్ ద పీపుల్ ఇన్ ఇండియా, ఇన్ వెస్ట్ పీపుల్ డు నాట్ లెట్ పర్సనల్ రిలేషన్షిప్ ఇంటర్ఫియరెన్స్ విత్ దేర్ ప్రొఫెషనల్ డీలింగ్స్. ఇది కూడా అంతే. సెకండ్ ఏం చెప్పారు, వెస్ట్రన్ పీపుల్ అంట పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని కలపరు. పర్సనల్ లైఫే, ప్రొఫెషనల్ లైఫే. కానీ ఇక్కడ అలా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ డీలింగ్స్ ఎప్పుడూ చెయ్యరు అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వాలంటే, నేను లెక్చరర్ని, నేను పక్క వాళ్ళతో ఎప్పుడైనా గొడవ పడి ఆ పక్క వాళ్ళ ఆవిడ పిల్లని నా కాలేజీలో జాయిన్ చేసింది అనుకోండి, వీళ్ళ అమ్మ నాతో గొడవ పడింది, ఆ అమ్మాయిని డబడబడవ బాధేశాను అనుకో, అదేమవుద్ది, నా ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్ తెచ్చినట్టే కదా. అలా కాకుండా అలా చెయ్యరంట ఎవరు, వెస్ట్రన్ పీపుల్స్ చెప్తున్నారు. అర్థమైందా? అర్థం కావడానికి చెప్పాను. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నారు చూడండి. అకౌంటబిలిటీ ఇన్ దిస్ వెస్ట్, వాట్ ఎవర్ దేర్ పొజిషన్, దే ఆర్ అకౌంటబుల్ ఫర్ వాట్ దే డూ. ఇన్ ఇండియా ద మోర్ ఇంపార్టెంట్ యూ ఆర్, ద లెస్ ఆన్సరబుల్ యూ. ఏంటంట ఇక్కడ అకౌంటబిలిటీ అంటే మీకు ఎలా చెప్పాలి, ఈ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్లో, రైల్వే స్టేషన్లో, ఏదైనా మనం ఒక హోటల్లో వెళ్ళినా అన్ని అకౌంట్స్ చూస్తారు. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అర్థం అవ్వడానికి. వాళ్ళు ఏంటి, మనం అకౌంట్స్ చూసి మనం ఏమైనా అడిగితే అక్కడే వెళ్ళి ఫస్ట్ అడుగుతాం. అంటే వాళ్ళు ఏంటి ఆన్సర్ ఇస్తారు. వాళ్ళు ఒక బాధ్యతగా మనం ఏమైనా అడిగింది చెప్పాలి, ఏమైనా అడిగింది వాళ్ళు మనం తొందరగా ఆన్సర్ ఇవ్వాలి. అలా అంట ఇక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో అంట వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా అంట ఎవరైనా ఏదన్నా వాళ్ళకి అడిగితే తొందరగా ఆన్సర్ ఇస్తారంట, తొందరగా వాళ్ళ బాధ్యతని నిర్వహిస్తారు. అంటే వాళ్ళ పని, వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళ డ్యూటీయే అకౌంటబిలిటీ. అంటే వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసేది వాళ్ళ బాధ్యత. వాళ్ళు వాళ్ళ బాధ్యతలన్నీ నిర్వహిస్తారంట. నాట్ ఓన్లీ చెప్పడం అనే కాదు, ఏ పనైనా ఏదైనా వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంట, తొందరగా రెస్పాన్స్ అవుతారంట, తొందరగా ఏమైనా అడిగితే చెప్తారంట.
ఎవరు? వెస్ట్రన్ పీపుల్స్. కానీ ఇక్కడ మన ఇండియా కంట్రీస్లో అది తొందరగా రెస్పాన్స్ అవ్వరు అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అర్థమైంది కదా? చూడండి, 4th ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఇక్కడ 4th పాయింట్ ఏం చెప్పారంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అక్కడంట డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ప్రతి పని చేసే వాళ్ళైనా ఏ పనైనా ఒక పని ఆ పని ఈ పని అని కాదు, అందరినీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అందరినీ ఈక్వల్గా అందరినీ బాగా చూస్తారు. నువ్వు ఈ పని చేస్తున్నావు తక్కువ ఓడివి, నువ్వు ఆ పని చేస్తున్నావు ఎక్కువ ఓడివి అని కాదంట. అందరినీ డిగ్నిటీ ఆఫ్ లేబర్, అందరినీ చాలా బాగా ఒకేలాగా చూస్తారు. లేబర్లైనా పనులైనా ఎవరైనా ఏమైనా వాళ్ళందరినీ ఒకలాగే చూస్తారు. పీపుల్ ఇన్ ద వెస్ట్ ఫాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్. అంతంట వాళ్ళు కూడా లేబర్తో చాలా డిగ్నిటీగా ఉంటారంట. నేను పెద్ద జాబ్ హోల్డర్, నేను చిన్న పని చేసుకుంటున్నావు అని కాకుండా వాళ్ళని ఏం చేస్తారు, లేబర్స్తో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు అని చెప్తున్నారు. అర్థమైందా? 5th పాయింట్ చూడండి. 5th పాయింట్, 5th ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నార్మల్లీ పీపుల్ బికమ్ ఫ్రెండ్స్ ఫస్ట్, ఇంటిమినేట్ నెక్స్ట్, బట్ ఇండియన్స్ బికమ్ ఇంటిమినేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. ఇక్కడ చూడండి, ఇంటిమినేట్ అంటే తొందరగా మన గురించి అంటే చెప్పేయడం, మన గురించి చెప్పడం, కలిసిపోవడం అన్నమాట. ఇక్కడ ఏంటంటే నార్మల్లీ పీపుల్ బికమ్ ఫ్రెండ్స్ ఫస్ట్. అంతే కదా, మనం ఎవరైనా బాగా క్లోజ్గా ఉన్నప్పుడే మనం ఏంటి చెప్తాము, మన గురించి చెప్తాము, మనం ఏంటనేది చెప్తాము. తర్వాత ఏం చేస్తాము, వాళ్ళతో ముందు ఫ్రెండ్స్ అయిన తర్వాతే వాళ్ళతో మన గురించి మనం చెప్పుకుంటాం. అంతేనా? వాళ్ళు ఎవరో మనకు తెలియకుండా, మన ఫ్రెండ్స్ లేకుండా మనం ఎలా చెప్పుకుంటాం, చెప్పం కదా. కానీ అక్కడ చూడండి, బట్ ఇండియన్స్ బికమ్ ఇంటిమినేట్ వితౌట్ బీయింగ్ ఫ్రెండ్లీ. కానీ ఇండియన్స్ అంట, ఇదంతా ఎవరు చెప్తున్నారు? నారాయణమూర్తి గారు చెప్తున్నారు అనమాట. ఇండియన్స్ తొందరగా వాళ్ళకి ఏమి క్లోజ్ అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు బాగా ఫ్రెండ్లీగా అయిపోతారు. ముందే ఇంటిమినేట్ అంటే మన గురించి చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, ట్రైన్లో వెళ్తున్నాం, ఎవరో తెలీదు, మనం ఎవరో తెలీదు, కానీ పక్కన కూర్చుంటాం. ఎప్పుడు జస్ట్ ఒక 2-3 అవర్స్ జర్నీ అయినా కూడా మనం ఏంటి అన్నీ చెప్పేస్తాం. అవునా? మేము ఇక్కడంట, మా జాబు అది ఇది ఎవరో తెలీదు, కానీ మనం చెప్పేస్తాం. అదే చెప్తున్నారు నారాయణమూర్తి గారు. మామూలుగా అక్కడంట క్లోజ్ అయిన ఫ్రెండ్స్ అయితే కానీ వాళ్ళ గురించి వాళ్ళు ఇంటిమినేట్ చేసుకోరు. కానీ బట్ ఇండియన్స్ ఏంటంట, ముందే అంతా చెప్పేస్తారంట. నేను ఇది, మా వంశం, మా ఇది అది అన్నీ చెప్పేస్తారంట. అది 5th పాయింట్. చూడండి 6th పాయింట్. 6th ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ప్రొఫెషనలిజం. వెస్ట్రన్ అడాప్ట్ ద ప్రొఫెషనలిజం. చూడండి, ఇక్కడ ఏంటంటే దే రెస్పెక్ట్ మెరిట్, బట్ ఇన్ ఇండియా రిలేషన్స్ ఆర్ గివెన్ హయ్యర్ ప్రియారిటీ దెన్ మెరిట్. ఇక్కడ కూడా కరెక్ట్గా ఈ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే అక్కడ ఎవరు వాళ్ళ ప్రొఫెషనల్ ఏదైతే వాళ్ళు ఆ ప్రొఫెషనల్తోనే పనిచేస్తారు. ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్ అంటే వాళ్ళు చేసే జాబ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్కి ఇంత మెరిట్ వాళ్ళ అబ్బాయిని తీసుకోవాలంటే ఆ క్వాలిటీస్ ఆ అబ్బాయిలో ఉన్నాయా లేవా, అవి సరిపోద్దాయా అని చూసి తీసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. రిలేషన్స్ ఏం చేస్తారంట, ఇక్కడ మన ఇండియాలో ఏం చేస్తారంట, రిలేషన్స్ని తీసుకొస్తారంట. అంతే కదా, ఇప్పుడు మన ఇండియాలో ఏముంది, కావాలి జాబ్స్ అంటే ఏముండాలి, కంపల్సరీగా మరి రిలేషన్ మెరిట్ కాకపోయినా వాడు మరి మా రిలేషన్, మా తమ్ముడో మా చెల్లు అని చెప్పి మెరిట్ లేకపోయినా ఏం చేస్తారు, ఇక్కడ దేనికి ప్రియారిటీ అంటే దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారంట, వీళ్ళు దేనికి ఇస్తారు, రిలేషన్షిప్స్కి ఇస్తారంట. అక్కడ అలా కాదు, మెరిట్. ఇంకా తను ఎవరైనా సరే, రిలేషన్ అయినా సరే, తను ఒక ప్రొఫెషనలిజంలో ఉన్నాడంటే తనకు తన జాబ్తో ఏం ఉన్నాయో అవే కంపల్సరీగా చూస్తారు. కానీ ఇది మాత్రం తీసుకురారు. కానీ ఇక్కడ రిలేషన్స్ ఏంటి, ప్రియారిటీ దెన్ మెరిట్ అంటే ఇక్కడ ఇండియాలో ఏం చేస్తారు, ముందు రిలేషన్షిప్నే చూసుకుంటారు, ప్రొఫెషనలిజం ఉండదు అని చెప్తున్నారు. 6th పాయింట్. ఫస్ట్ పాయింట్, ద లాస్ట్ పాయింట్ ఈజ్ దట్ కన్స్ట్రక్షనల్ అగ్రిమెంట్స్ ఆర్ హానర్డ్. అక్కడ కన్స్ట్రక్షనల్స్ అగ్రిమెంట్స్ అంటే ఏదైనా ఒప్పందాలు ఉంటాయి కదా, ఒప్పందాలని హానర్డ్ అంటే గౌరవించడం, ఒప్పందాలని కట్టుబడి ఉంటారు అని చెప్తున్నారు. లాస్ట్ పాయింట్. తర్వాత చూడండి, మిస్టర్ మూర్తి ఫీల్స్ దట్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా షుడ్ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ప్రతి సిటిజను ఏం డెవలప్ చేసుకోవాలంట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవాలి. ఫెయిత్ ఇన్ హీజ్
her own ideas and hard working nature to make glorious India. వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం పెట్టుకొని ఓన్ ఐడియాస్తో హార్డ్ వర్కింగ్ చేసి ఇండియాని ఏం చేయాలంట, గ్లోరియస్ అంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి. ఇది ఈ పాయింట్స్ అన్నీ నారాయణమూర్తి గారు చెప్పిన ఒక్కొక్క పాయింట్ ఏంటి, వెస్ట్రన్ కంట్రీస్తో మనము కొన్ని నేర్చుకోవాలి అని చెప్పిన పాయింట్స్ ఇవి. ఒకసారి మీనింగ్స్ చూసుకోండి. అపార్ట్లీ అంటే స్పష్టంగా చెప్పడం, ముందు చూపు అంటే మీకు దీని గురించి క్లియర్గా చెప్పడం అని వస్తుంది. కమ్యూనిటీ మ్యాటర్స్ అంటే సంఘాలు. ఇంటర్ఫేస్ అంటే జోక్యం చేసుకోవడం, మధ్యలో దూరడం అంటారు కదా ఆ టైపు. డీలింగ్స్ అంటే ఒప్పందాలు. అకౌంటబిలిటీ అంటే బాధ్యత. తర్వాత ఇంటిమినేట్ అంటే మీకు తెలియజేయడం, కలిసిపోవడం వస్తుంది. ప్రియారిటీ అంటే ప్రాముఖ్యత. కన్స్ట్రక్షన్స్ అగ్రిమెంట్స్ అంటే ఒప్పందాలు. హానర్డ్ అంటే గౌరవం. గ్లోరీస్ అంటే అద్భుతమైన. ఇవి మీనింగ్స్ చూసుకొని చెబితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. కావాలంటే మీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇన్ కేస్ క్వశ్చన్స్ అర్థం కాక చదవలేని వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు అవసరం లేకపోయినా కొంతమందికి యూజ్ అవుతుంది. సో తప్పకుండా మీరు నా వీడియోస్ ఏదైతే ఉంటాయో అవి షేర్ చేయండి. మీ వల్ల నా వల్ల ఎవరో ఒకరు చదివితే మంచిదే కదా. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎలా చెబుతున్నాను, నాకు మీకు అర్థమవుతుందా లేదా నేను చెప్పే పద్ధతి నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. హాయ్, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు మై ఛానల్ ఆమినా ట్యుటోరియల్. ఇప్పుడు మనం చెప్పబోయే నెక్స్ట్ లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలివ్. ఇది చెప్పే ముందు మీకు విషయం చెప్పాలి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయట్లేదు మీరెవరు. బెల్ ఐకాన్ ని క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ లో పెట్టుకుంటేనే మీకు సెర్చ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. కొంతమంది సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తున్నారు. అలా కాకుండా పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి దాని తర్వాత ఆల్ అని పెడితేనే ఆప్షన్ అవుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన లెసన్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలివ్ అన్న లెసన్ చాలా బాగుంటుంది. ప్లస్ దీంట్లో చాలా మంచి సారాంశం ఉంటుంది. ఎలా మనిషి మనం బాధలో ఉంటే బయటపడొచ్చు అన్నది దీంట్లో చెబుతారు. చాలా మంచి లెసన్. దీన్ని రాసింది ఎవరంటే డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ గారు. ఇప్పుడు మనం మొదలు పెడతాం. డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ వాజ్ ఏ పాపులర్ సౌత్ ఆఫ్రికన్ హార్ట్ సర్జన్. ఈయన ఎవరంట? డాక్టర్ క్రిస్టియన్ గారు సౌత్ ఆఫ్రికన్కి హార్ట్ సర్జన్ అంట. చాలా పాపులర్ సౌత్ ఆఫ్రికన్ హార్ట్ సర్జనర్. ఇంకో ఇక్కడ హార్ట్ సర్జనర్ ముందు మీకు ఒక స్టోరీ చెప్పాలంటే, ఈయన హార్ట్ సర్జనర్ కింద మారడానికి కారణం ఒకటి ఏంటంటే, ఈయన బ్రదర్ 5 సంవత్సరాల ఏజ్లో హార్ట్ ప్రాబ్లం వల్ల, హార్ట్ డిసీజ్ వల్ల చనిపోతారు. అప్పుడు డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ గారు హార్ట్ సర్జన్గా మారుతారు. ఎందుకంటే తన యొక్క బ్రదరు హార్ట్ డిసీజ్ వల్ల చనిపోవడం, అప్పుడు కరెక్ట్గా ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల అప్పటి నుంచే డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ గారు బాధలు అనుభవించడం, చూడడం అలాంటివి జరుగుతాయి. హార్ట్ సర్జన్గా మారడానికి ఆయన బ్రదర్ చనిపోయిన తర్వాత బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, ఇలా మా బ్రదర్ చనిపోయారు కాబట్టి నేను అలా చనిపోకూడదు పక్క వాళ్ళు అని చెప్పి ఈయన హార్ట్ సర్జన్ కింద మారుతారు. ఈయన పెద్ద రిచ్ ఫ్యామిలీ ఏమీ కాదు, కాకపోయినా పూర్ ఫ్యామిలీయే. అయినా కూడా ఈయన యొక్క జీవితంలో జరిగిన సంఘటనలు చూసి ఆయన హార్ట్ సర్జన్ కింద, బ్రదర్కి అలా అవ్వడం వల్ల, ఇలా జరగడం వల్ల ఆయన హార్ట్ సర్జన్ కింద మారుతారు. చూడండి, ద ప్రెజెంట్ లెసన్ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలివ్ ఈజ్ ఏ స్టోరీ నరేటెడ్ బై క్రిస్టియన్ బర్నార్డ్. ఎవరు దీన్ని రచించింది? ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలివ్ రాసింది ఎవరు? క్రిస్టియన్ బర్నార్డ్. ఇక్కడ ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలివ్ అంటే మీనింగ్, సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలివ్ అంటే బ్రతికుండడం ఒక పండగ అని అర్థం. బ్రతుకుండడం ఒక పండగ అని ఎందుకన్నారు అనేది మనకి ముందు లెసన్లో తెలుస్తుంది. పదండి చూద్దాం. One day when Dr. Christian Bernard and his wife were crossing the road, a car hit him and knocked him into his wife.
She was thrown on the road line and was hit by a car from the opposite direction. ఏంటంట, ఒకరోజు డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళే సందర్భంలో ఒక కార్ వచ్చి వాళ్ళని గుద్దేస్తుంది, అంటే యాక్సిడెంట్ అవుతుంది. అది ఎలా అవుతుందంట, వాళ్ళ వైఫ్ కూడా కార్కు ఆపోజిట్ రోడ్ అటువైపు ఆవిడ పడిపోతే ఈయన కూడా కార్ యాక్సిడెంట్కి రోడ్డు పైన పడిపోతారు. ఇది ఎలా అంట, ఏమవుద్ది, డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్కి ఆ యాక్సిడెంట్ తర్వాత ప్రక్కటి వెముకలు అంటారు కదా, ప్రక్కటి వెముక, అది ఏమవుద్ది, 11 ముక్కలయ్యి ఊపిరితిత్తుల్లో కుచ్చుకుపోద్ది, అంటే మొత్తం లంగ్స్లో వెళ్ళి కుచ్చుకుపోద్ది అన్నమాట. ఎవరికి, డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్కి. తర్వాత వాళ్ళ వైఫ్ కూడా బాగా తీవ్రంగా గాయపడతారు. వాళ్ళిద్దరినీ తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సో చూడండి, హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత దిస్ యాక్సిడెంట్ మేడ్ బర్నార్డ్ థింక్ దట్ సఫరింగ్ వాజ్ సో క్యూరల్లీ ప్రివలెంట్ ఇన్ ద వరల్డ్ టుడే. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరుగుతుందో అప్పుడు డాక్టర్ బర్నార్డ్ ఆలోచనలోకి వెళ్ళిపోతారు. ఏ ఆలోచనలో, బాధలో ఉన్న ఆలోచనలోకి వెళ్ళిపోతారు. చాలా బలంగా ఆలోచనలో పడిపోతారు. ఎందుకు నాకు ఇలా జరిగింది, ఏమైంది, ఇప్పుడు నేను యాక్సిడెంట్ పాలయ్యాను, నా వైఫ్ కూడా నాతో హాస్పిటల్ ఉంది, మాకు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎవరు చూస్తారు, నెక్స్ట్ ఏంటంటే నేను ఒక డాక్టర్ని, నా గురించి పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏమైపోతారు అని. ఎప్పుడైతే ఈయన యాక్సిడెంట్ అవుతుందో ఈయన ఏమంట, క్రూరల్లీ ప్రివలెంట్, బలంగా ఆలోచనలోకి వెళ్ళిపోతారంట. అంత ఆలోచన అలా బెడ్ మీదే కూర్చొని, అలా బెడ్ మీదే పడుకొని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఏమైనా బాగోపోతే ఎలాగ మొత్తం అలా మనము దీంట్లోకి వెళ్ళిపోతాం, డిప్రెషన్ టైప్లోకి. ఎందుకు ఇలా జరిగింది, ఏమైంది అన్న టైప్లో ఈయన ఒక్కొక్కటి అలాగా. ఇప్పుడు నా భార్య కూడా నాతో పాటు ఇలా అయిపోయింది, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇప్పుడు నాకు ఏమవుతుంది, ఎందుకు ఇలా అయింది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారనమాట. ఎందుకు నాకు ఇలా జరిగింది, నా పేషెంట్స్ ఏమైపోతారు, నేను ఒక డాక్టర్ని కదా, వాళ్ళు నా గురించి చూస్తూ ఉంటారు అన్న అలా ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆ ఆలోచనలోనే ఇంకొక ఆలోచన వస్తుందంట. ఇంకొక వ్యక్తి ఆయన ఆలోచనలోకి వస్తారు. ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ఎవరంటే ఫాదర్. ఎవరు ఫాదర్, క్రిస్టియన్ బర్నార్డ్ ఫాదర్ గారు వస్తారంట. ఎక్కడికి వస్తారు, హాస్పిటల్కా? కాదు, ఆయన హాస్పిటల్కి రారు, ఆయన ఆల్రెడీ చనిపోయారు. ఆయన ఎక్కడికి వస్తారు, ఆయన ఆలోచనలోకి. ఈయన ఆల్రెడీ ఒకటి ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇలా అయ్యిందని. ఆ ఆలోచనలోనే నెక్స్ట్ ఎవరు వస్తారంట, వాళ్ళ ఫాదర్ వస్తారంట. మనకి ఎవరైనా ఏమైనా బాగోపోతే ఇష్టమైన వాళ్ళు గుర్తుకొస్తారు కదా, అలాగే ఈయన కూడా ఆలోచనలో ఉంటే ఆయన ఆలోచనలో ఎవరు వస్తారు, వాళ్ళ ఫాదర్ గారు వస్తారు. వాళ్ళ ఫాదర్ గారు వచ్చి ఏంటి చూడండి, దెన్ హీ రిమెంబర్డ్ హిస్ ఫాదర్ ఆన్సర్ టు సఫరింగ్. హిస్ ఫాదర్ వుడ్ సే సఫరింగ్ ఈజ్ ఎ గాడ్ వే ఆఫ్ టెస్టింగ్. ఏంటంట, ఆయన ఆలోచించే విధానంలో వాళ్ళ ఫాదర్ కూడా అలా గుర్తుకొచ్చి వాళ్ళ ఫాదర్ ఒక మాట చెప్పేవారంట. ఏమని, హిస్ ఫాదర్ వుడ్ సే సఫరింగ్ ఈజ్ గాడ్ వే ఆఫ్ టెస్టింగ్. ఏం చెప్పేవారంట వాళ్ళ నాన్నగారు, మనకి ఎప్పుడైనా బాధలు వస్తే అవి దేవుడు మమ్మల్ని పరీక్షించడానికి చేస్తాడు అని చెప్పేవారంట. ఎవరు, ఫాదర్ చెప్పేవారు. ఇంకో విషయం ఏంటి, రిఫైనింగ్, ప్యూరిఫైయింగ్ అండ్ ఎన్బోలింగ్. ఏంటి, ఏం చెప్పేవారంట, రిఫైనింగ్ అంటే ఇక్కడ చూడండి మీనింగ్. రిఫైనింగ్ అంటే మీనింగ్ వినయత, డిసిప్లిన్. ప్యూరిఫైయింగ్ అంటే ఏంటి, మనలో ఉన్న గర్వము, ఏమన్నా అహంకారము మొత్తం ప్యూరిఫైయింగ్ అంటే ఏంటి, మొత్తం తొలగిపోవడం అన్నమాట. ఎనోబ్లింగ్ అంటే ఏంటంట, మనకి గౌరవం కూడా ఇచ్చేది. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ గారు, ఏం చెప్తున్నారు, మనకి ఎప్పుడైతే బాధలు వస్తాయో ఆ బాధలు ఏమవుతాయంట, బాధలు వచ్చిన తర్వాత మనకి ఒక వినయత అనేది వస్తుంది. వినయత అంటే ఏంటి, దెబ్బ తగిలిన తర్వాత మనిషి మారుతాడు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఉంటారు, ఒక దెబ్బ వేస్తారు, అల్లరి చేస్తుంటారు, లాగిపెట్టి ఇప్పుడు కొడతారు, అప్పుడు వాళ్ళకి వినయత వస్తుందా రాదా, కొట్టిన తర్వాతే వస్తుందా రాదా.
ఇది కూడా అంతే. ఎప్పుడైతే మనకి దెబ్బలు తగులుతాయో మనిషి అంట మారుతాడు, డిసిప్లిన్, వినయత వస్తుందంట, వాళ్ళు ఉన్న గర్వం కూడా పోతుంది, ఏమైనా అహంకారం ఉంటే తొలగిపోతుంది. తర్వాత ఏంటి, అదంతా రెండు పడిన తర్వాత మనిషికి గౌరవం అనేది కూడా ఉంటుంది, అంతే కదా. చాలా కష్టాలు పడిన తర్వాత మనకి దుఃఖం అలా వచ్చిన తర్వాత మనిషి మారితే రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. ఇంత కష్టపడి పైకి వచ్చాడు, ఇంత కష్టపడి మళ్ళీ మనిషి కోలుకున్నాడు అన్నది కూడా ఉంటుంది కదా. సో అదనమాట వాళ్ళ ఫాదర్ గారు చెప్తూ ఉంటారంట, ఏమని, ఎప్పుడైతే మనిషికి బాధలు వస్తాయో, బాధలు వస్తే మనిషి అది దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నట్టు, దేవుడు నుంచి అది పరీక్ష, ఆ పరీక్షతో మనకి ఏమవుతుందంట, మంచి జరుగుతుంది, మనిషి మారుతాడు, ఒక క్రమంలోకి వస్తాడు అని చెప్తారనమాట. ఈ వర్డ్స్ మీరు చూసుకోండి. ఈ సెంటెన్స్లో నాకు ఈ పేరాగ్రాఫ్లో పెద్దగా ఏం అనిపించలేదు, ఇవన్నీ మీకు తెలిసినవే ఉంటాయి. నేను టిక్ చేసినవి క్రూరల్లీ, ప్రివలెంట్, ఇలా ఇవి చేశాను. మీరు కూడా దీన్ని అండర్లైన్ చేసుకోండి, మీకు చదవడానికి ఒకవేళ ఈజీగా ఉంటుంది. అర్థమైంది కదా. చూడండి, తర్వాత ఈ మాటలన్నీ ఎవరు చెప్పేవారంట, ఫాదర్ చెప్పేవారు. ఎవరికి, డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్కి ఫాదర్ చెప్పేవారు. మనకి ఎప్పుడైతే బాధ వస్తుందో మనం ఏమీ ఇది అవ్వాల్సిన అవసరం లేదు, ఎప్పుడైతే మనకి కష్టాలు వస్తాయో ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, అది దేవుడు తరపు నుంచి వస్తాయి, వచ్చినా కూడా మనిషిని బాగానే చేస్తాయి, మనం ఒక లైన్లోకి వస్తాం, మనకు డిసిప్లిన్ వస్తుంది, మనలో ఉన్న మొత్తం ఏదైనా చెడు ఉన్నది తొలగిపోతుంది, దాంతోపాటు మనకు గౌరవం వస్తుంది, మనం ఎలా ఉండాలి అన్నది మనకి తెలుస్తుంది అని చెప్తారన్నమాట. ఇవన్నీ ఫాదర్ చెప్తారు. బట్ డాక్టర్ బర్నార్డ్ డిడ్ నాట్ సీ ఎనీథింగ్ నోబెల్ అబౌట్ పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ పెయిన్. హీ టోటలీ డిసగ్రీడ్ విత్ హిస్ ఫాదర్ వ్యూ. ఇలా చెప్పేవారంట, కానీ అంట ఎప్పుడు డాక్టర్ బర్నార్డ్ అంట ఎప్పుడు దీన్ని అగ్రి చేయలేదంట. ఏంటి నాన్న మీరు అలా చెప్తారు, ఒక మనిషి బాధపడుతుంటే ఏమవుతుంది, ఇంకా ఒక టైప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, కానీ ఇవన్నీ ఎక్కడికి వస్తాయి, వాళ్ళకి ఏమీ రావు కదా, మీరు చెప్పే మాట నేను ఏమీ అంగీకరించను అని చెప్తారనమాట. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో డాక్టర్ అలాగా అసలు నేనేమీ ఒప్పుకోను అని చెప్తారనమాట. చూడండి, ఇన్ ద హాస్పిటల్ ఇవన్నీ అలాగా ఆయన చెప్పేవారంట. ఫస్ట్ ఏంటి, ఈయనకి యాక్సిడెంట్ అవుద్ది, హాస్పిటల్లో ఉండి ఆలోచిస్తారు నాకు ఎందుకు ఇలా అయ్యిందని. ఆ ఆలోచనలోకి ఎవరు వస్తారు, వాళ్ళ నాన్నగారు వస్తారు. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు నీకు దేవుడు పరీక్షిస్తున్నాడు, నువ్వు ఇలా అవుతావు, బాగానే ఉంటావని చెప్తే దీన్ని ఎవరు అంగీకరించరంట. అప్పుడు డాక్టర్ బర్నార్డ్ ఒప్పుకోరంట, వాళ్ళ నాన్నగారు చెప్పేటప్పుడు ఒప్పుకోరంట. ఇవి కూడా ఇలా ఆలోచిస్తూ ఉండేవారు. ఇదంతా అలా జరుగుతుండగా, ఇలా అవుతుండగా నెక్స్ట్ అదే హాస్పిటల్లో ఏమవుతుందో చూడండి. ఇన్ ద హాస్పిటల్ హీ హ్యాపెన్ టు వాచ్ ఏ ప్లే బై 2 బాయ్స్ విత్ ట్రాలీ. ఇది బాయ్స్, టాయ్స్ అని ఇచ్చారు ఇక్కడ. ఇన్ ద హాస్పిటల్ హీ హ్యాపెన్ టు వాచ్ ఏ ప్లే బై 2 బాయ్స్ విత్ ఏ ట్రాలీ. అదే హాస్పిటల్లో ఇలా ఆలోచిస్తుంటే ఏమవుతుందంట, ఇద్దరు పిల్లలు కనిపిస్తారంట. దేంతో కనిపిస్తారు, ట్రాలీ. ఇక్కడ ట్రాలీ అంటే మీనింగ్ ఏంటి, ట్రాలీ అంటే ఇక్కడ బట్టలు వేసుకునే ట్రాలీ కాదు. చూసారా, మన హాస్పిటల్లో నర్సులు ఏమన్నా వస్తువులు పెట్టి తీసుకొస్తారు, టిఫిన్ అయినా ఏమైనా ఇవ్వడానికి ఇంజెక్షన్స్ అయినా ఒక ట్రాలీలో నర్స్ పెట్టి తీసుకొస్తారు. ఆ ట్రాలీ బట్టల ట్రాలీ కాదు. సో ఆ ట్రాలీతో ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారంట. ఏ హాస్పిటల్లో, డాక్టర్ బర్నార్డ్ క్రిస్టియన్ ఎక్కడైతే హాస్పిటల్లో యాక్సిడెంట్ అడ్మిట్ అయ్యారో అక్కడే ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. దేంతో ఆడుకుంటూ ఉంటారు, ట్రాలీతో ఆడుకుంటూ ఉంటారు. One boy was blind and another had only one hand. ఇక్కడ ఏంటి, ఒక అబ్బాయి బ్లైండ్ అంట, ఇద్దరు పిల్లలు కదా ఆడుకునేది. ఇంకో అబ్బాయి ఏంటంట, ఓన్లీ 1 హ్యాండ్, ఒక్క చెయ్యి ఉంటుందంట, ఇంకో చెయ్యి ఉండదు. ఇక్కడ వీళ్ళిద్దరు స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఈ బ్లైండ్ అబ్బాయి బ్లైండ్ ఎలా అవుతాడంటే, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు గొడవ పడుతూ, ఆ గొడవలో చూసారా పూర్వంలో మనకి కిరోసిన్తో లైట్ బుడ్డి కరెంటు పోతే వెలిగించేవారు,
కిరోసిన్ వేసి ఇంకా క్యాండిల్ కాకుండా మీకు తెలిస్తే అవి వెలిగించి పెట్టేవారు. క్యాండిల్ కాకుండా కిరోసిన్ వేసి బుడ్డి టైప్లో వెలిగించి పెట్టేవారు. అది ఉంటుంది కదా, అది తీసుకొని వీళ్ళిద్దరు గొడవ పడేటప్పుడు ఆ అబ్బాయి మీద విసురుతారంట. విసిరితే అది వెళ్ళి ఈ అబ్బాయి మీద పడి మొత్తం ముఖము మొత్తం అంతా కాలిపోద్ది. చాలా అంత వికారంగా, చాలా చాలా భయంకరంగా మొత్తం కాలిపోద్దంట అబ్బాయికి. ఆ దాంట్లోనే అబ్బాయి బ్లైండ్ అయిపోతాడు. ఒక అబ్బాయి స్టోరీ ఇది అనమాట. ఇంకా అనదర్ హ్యాడ్ ఓన్లీ వన్ హ్యాండ్ ఉంది కదా, ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి ఏమవుతాడంట, ఈ అబ్బాయికి మన డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డే, ఈ అబ్బాయికి ఆల్రెడీ హార్ట్లో హోల్ ఉంటుంది. ఈ అబ్బాయి ఆల్రెడీ డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ హాస్పిటల్లో ఈయన హార్ట్లో హోల్ ఉంటే ఆపరేషన్ చేస్తారు. ఎవరు? డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్. ఈ అబ్బాయి ఆల్రెడీ డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్కి తెలుసు హార్ట్లో హోల్ ఉంటే ఆయన ఆపరేషన్ చేస్తారు. మళ్ళీ ఒక చెయ్యి ఎలా పోయిందంట, అలా చేసేటప్పుడే ఈ అబ్బాయికి అక్కడ వెముక పైన క్యాన్సర్లా ఒక గడ్డ వచ్చేస్తుందంట. అప్పుడు మొత్తం ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోద్దని ఆ అబ్బాయికి చెయ్యి తీసేస్తారు, మొత్తం ఆ పార్ట్ అంతా తీసేస్తారు. సో ఈ అబ్బాయి హాస్పిటల్లో అలా ఒక ట్రాలీతో ఆడుకుంటూ ఉంటారు. బట్ దే ఎంజాయ్డ్ ద గేమ్ థరోలీ. దే వేర్ ఏ కాజ్ ఫర్ ఏ అదర్స్ ఎంజాయ్మెంట్ ఆల్సో. ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంట, ఎలా ఆడతారంట ట్రాలీతో. ఒక అబ్బాయి, ఈ అబ్బాయి బ్లైండ్, మామూలుగా బ్లైండ్ మెకానిక్ డ్రైవర్లా ఆడతారంట. ఎవరు డ్రైవరు? ఇప్పుడు చూడండి, వన్ హ్యాండ్ ఉన్న అబ్బాయి ముందు ఒక డ్రైవర్లా, ఆ ట్రాలీ ఉంది కదా, ఆ ట్రాలీని ఏం చేస్తారంటే ఒక వెహికల్ లాగా ఈయన ముందు ఉంటారంట. వన్ హ్యాండ్ ఉన్న అబ్బాయి ముందుండి, తర్వాత మెకానిక్ ఈ బ్లైండ్ అబ్బాయిని, ఇక్కడ మన లెసన్లో ఈ బ్లైండ్ అబ్బాయిని, ఇక్కడ ఈ హ్యాండ్ ఓన్లీ వన్ హ్యాండ్ ఉన్న అబ్బాయిని రైటర్ ఎలా పోల్చారంటే మెకానిక్ డ్రైవర్లా పోల్చారు. ఇప్పుడు ఈ అబ్బాయి మెకానిక్ డ్రైవరు, ఈ అబ్బాయి ఏమో మెకానిక్. ఈ అబ్బాయి ముందు ఉండి అంట ఒక లెగ్తో ఏం చేస్తాడంట, కార్ని స్టీరింగ్ ఎలా ఇచ్చేస్తాం అలాగా కంట్రోల్ చేసినట్టు ఆ ట్రాలీని కంట్రోల్ చేస్తూ ముందుకు తను తీసుకెళ్తుంటే, ఈ అబ్బాయి బ్లైండ్ మెకానిక్ అబ్బాయి ఏం చేస్తాడంట, ఆ ట్రాలీ పైన ఉన్న వస్తువుని అలాగా తను కంట్రోల్ చేసుకుంటూ అలాగా తను ముందు నుంచి చేస్తే తను వెనుక నుంచి తోసినట్టు అలాగా ఆడుతూ ఉంటారు ఇద్దరు. అర్థమైందా? తనేమో మెకానిక్, తనేమో డ్రైవర్. వాళ్ళిద్దరిని అలా పోల్చారు. బ్లైండ్, ఓన్లీ వన్ హ్యాండ్ అబ్బాయిని. సో వాళ్ళు ఏం చేస్తున్నారంట, హ్యాపీగా గేమ్ ఎంజాయ్ చేస్తున్నారంట. అక్కడ ఏమైందంటే, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ ఇద్దరు అబ్బాయిల్ని ట్రాలీ ఎందుకు ఇచ్చారని. ట్రాలీ ఏమి ఇవ్వలేదు. హాస్పిటల్లో నర్సులు చూసారా, పేషెంట్లకి టిఫిన్ తెస్తారు. తెచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి తీసేయడం, ఆ ప్లేట్లు అవి ఆ పైన పెట్టేసి దాన్ని తీయలేదు. ఆ తీయలేని సమయంలోనే వీళ్ళిద్దరూ దాన్ని ఆడుకుంటున్నారు దాంతోపాటు. సో అది ఎలా ఆడుతున్నారంట, మొత్తం తరోగిలి అంటే ఏంటి, అందరూ దీన్ని చూసి ఎంజాయ్ చేసేలా ఆడుతున్నారంట చాలా బాగా. వీళ్ళు ఏంటంటే వీళ్ళ గేమ్ మొత్తం వీళ్ళు ఆడుతూ వీళ్ళ గేమ్ని అంట మొత్తం హాస్పిటల్లో పేషెంట్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారంట. ఇక్కడ వీళ్ళెంత హ్యాపీగా ఆడుకుంటున్నారో దీని అర్థం పూర్తిగా సంపూర్ణంగా కంప్లీట్గా అన్నమాట. ఇక్కడ అందరూ ఏం చేస్తున్నారంట, వీళ్ళ గేమ్ని ఏం చేస్తున్నారు, పేషెంట్స్ అందరూ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. వీళ్ళైతే ఎంత హ్యాపీగా ఆడుతున్నారో వాళ్ళు కూడా అంతే ఎంజాయ్మెంట్గా. He realized that the experience of suffering makes one better person. అప్పుడు వీళ్ళు ఆడుతుంటే డాక్టర్ క్రిస్టియన్ బర్నార్డ్ గారు ఆలోచించారంట, అరే వీళ్ళకి ఒక అబ్బాయికి కళ్ళు లేవు, ఒక అబ్బాయికి మొత్తం చేతులే లేవు, కానీ తను చేతులు లేని అబ్బాయి ఒక డ్రైవర్ కింద వెళ్ళి ఆడుతున్నాడు. ఏదో తనే అసలు నిజంగా వెహికల్ని మెయింటైన్ చేసినంత కాన్ఫిడెంట్గా ఆడుతున్నాడు. ఇంకొక అబ్బాయి కళ్ళు లేకపోయినా దారి చూపించడం, అంతే కదా. ఇప్పుడు ఒకరు ముందుంటే ఇంకొకరు వెనకాల ఉండి అలాగా తన్ని ఇచ్చేసినట్టు, తనే మొత్తం హ్యాండిల్ చేసినట్టు, అడ్జస్ట్ చేసినట్టు ఉన్నవి కూడా చేస్తుంటే
నేనెందుకు ఇంతలా బాధపడుతున్నాను, అంతే కదా. ఈ అబ్బాయిని నేనే హార్ట్ ఆపరేషన్ చేశాను, ఈ అబ్బాయికి నేనే ఒక హ్యాండ్ తీసేశాను, అయినా వీళ్ళు ఇంత చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లలే వాళ్ళు మొత్తం మరిచిపోయి అంతా మరిచిపోయి వాళ్ళకి ఏమీ కానట్టుగా ఏమీ జరగనట్టుగా ఇంత హ్యాపీగా వాళ్ళు ఉంటే నేనెందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను అని మళ్ళీ అదే రియలైజ్ అవుతున్నారనమాట. వీళ్ళు ఆడే గేము 500 కార్ రేస్, అంటే ఒక 500 కార్ రేస్లు ఉంటాయి కదా, దానికంటే ఎక్కువ ఎంజాయ్మెంట్తో వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళింత హ్యాపీగా ఒక చెయ్యి కళ్ళు లేని ఒక చిన్న పిల్లలే ఇంత హ్యాపీగా ఉంటే, నాకు యాక్సిడెంట్ అయిన విషయము నిజమే, నాకు యాక్సిడెంట్ అయ్యింది, నేను హాస్పిటల్ అయ్యాను, నాకు ఆపరేషన్ అయింది నిజమే, కానీ నాకేం అవ్వలేదు కదా, మనిషి బాగానే ఉన్నాను కదా అని అప్పుడు ఏమవుతుందంట, రియలైజ్ అవుతాడంట. హీ రియలైజ్ దట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సఫరింగ్ మేకర్స్ వన్ ఏ బెటర్ పర్సన్. అప్పుడు అవుతాడంట, అప్పుడు అనిపిస్తుందంట నిజమే, మనకి ఏమన్నా బాధలు వస్తే మనం ఇంకా బెటర్ పర్సన్స్ అవుతాం, మనకి ఇంకా స్ట్రాంగ్ అయిపోతాము అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతాడంట. చూడండి ఇంకొకటి, వన్ కెనాట్ ఎంజాయ్ లైఫ్ అన్లెస్ వన్ ఎక్స్పీరియన్స్ సఫరింగ్. మనం ఎప్పుడు ఎవరైనా సరే మన లైఫ్లో మనకి బాధలు లేకుండా హ్యాపీగా ఎంజాయ్గా ఎవరూ ఉండరు, ఎవరికి ఏదో ఒక బాధ ఉంటుంది అని చెప్తూ, ఇంకొకటి ఏంటంటే ఈ యాక్సిడెంట్లో నాకు బతుకున్నాను నేను, ఇంకా ఒకవేళ నాకు యాక్సిడెంట్ అయ్యి నేను చనిపోలేదు కదా, ఇంకా బతికే ఉన్నాను. నాకు మామూలుగా యాక్సిడెంట్ అయ్యింది, 11 పార్ట్స్ కింద మొత్తం బోన్స్ లంగ్స్లో మొత్తం ఇరుక్కుపోయాయి నిజమే, కానీ నేను యాక్సిడెంట్లో ఇంకా చనిపోలేదే, బతికే ఉన్నానే, నాకు ఏ కాళ్ళు చెయ్యి పోలేదే, కళ్ళు పోలేదు, ఏంటంటే యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అయ్యాను, ఇంకా నేను బెడ్ మీద బతికే ఉన్నానే, నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను, ఇప్పుడు నేను బతికినందుకు హ్యాపీగా ఉండాలి కదా అని అప్పుడు రియలైజ్ అవుతాడంట. ఎలా రియలైజ్ అవుతాడు, ఈ ఇద్దరు పిల్లల్ని చూసి, ఒక పిల్లలకి కళ్ళే లేవు, చేతులు లేవు, వాళ్ళే చిన్న పిల్లలు ఇంత స్ట్రాంగ్గా ఉండి మొత్తం ఒక గేము ఏంటి ఆ ట్రాలీతో ఆడిన గేమ్ని ఏంటి మొత్తం అలాగ తీసుకెళ్తుంటే వాళ్ళిద్దరు ఏమంటారు, V1 మేము గెలిచాము అని అరుస్తారంట. ఆ ఆటలోనే వీళ్ళు గెలిచామని చిన్నపిల్లలే అంత ధైర్యంగా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నేనెందుకు ఉండలేను, నాకేమైంది, నేను ఒక డాక్టర్ని, నాకు ఆపరేషన్ అయింది, యాక్సిడెంట్ అయింది అంతే కదా, చనిపోలేదు కదా, బతికే ఉన్నాను కదా, నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నాను అని చెప్పి అప్పుడు రియలైజ్ అవుతాడంట. నిజంగా ఫ్రెండ్స్ ఇది చాలా బ్యూటిఫుల్ లెసన్, చాలా బాగుంటుంది. మనలో కూడా మనకి ఇది లేదు అది లేదు అని చాలా ఫీల్ అయిపోతుంటాం, కానీ నిజానికి ఏంటంటే మనకి ఏమున్నదో దాన్ని పట్టించుకోము, లేని వాళ్ళు దాని గురించి ఆలోచించి డిప్రెషన్కి వెళ్ళిపోతాము. ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నారు రైటరు మనకి. ఇక్కడ చూడండి, ఈ సెంటెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పుడు చెప్తారు, వాట్ వీ హ్యావ్ లాస్ ఈజ్ నాట్ హ్యాస్ ఇంపార్టెంట్ హ్యాస్ వాట్ వీ ఆర్ లెఫ్ట్ విత్. మన దగ్గర ఏం పోయింది అన్నది ఇంపార్టెంట్ కాదు, మనతో ఏమున్నది ఇంపార్టెంట్, అంతేనా. నేను ఇప్పుడు నాకు ఏదో అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయిందని నేను ఆలోచిస్తున్నాను, నేను ఇంకా బతికే ఉన్నాను, సో నేను బతుకున్నందుకు పండుగ చేసుకోవాలి, ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ అలైవ్ అని టైటిల్ ఎందుకు పెట్టారు. మనము చాలామంది ఇవి లేవు అవి లేవు అని చెప్పి బాధల్లో ఉంటారు, కానీ మనకి ఏంటి, ముందు ప్రాణం ఉందని హ్యాపీగా ఉండాలి, అంతేనా. ప్రాణమే లేకపోతే ఏమీ లేనట్టే కదా. ఏదో మన లైఫ్లో ఏదో అయిపోద్దని, అలా ఇది లేదని అలా లేదని, ఇదే అయిపోయింది అదే అయిపోయిందని కాకుండా ముందు బతుకున్నాము, మనం హ్యాపీగా భూమి మీద బతుకుంటే మనకు అన్నీ ఉన్నట్టే. కొంతమంది అవి గుర్తించరు, ఉన్న ప్రాణాన్ని వదిలేసి లేని వాటి గురించి మీరు ఏదో ఆలోచించి అలా బాధపడతారు. ముందు మీరు దేనికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మీరు ఈ భూమి మీద బ్రతుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సో ఇక్కడ రైటర్ కూడా అది చెప్తున్నాడు, మనము ఏదో లేదని బాధపడడం కన్నా ముందు నువ్వు బతుకున్నావని నువ్వు పండగ చేసుకో, నువ్వు బతుకున్నందుకు నువ్వు పండగల సెలబ్రేషన్ చేసుకో అని చెప్తారు. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. చూడండి ఇక్కడ నేను మీనింగ్స్ ఇక్కడ చాలా లేవు, కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఆ కొన్నిటిని క్యూరల్లీ, ప్రివలెంట్, రిఫైలింగ్, ప్యూరిఫైయింగ్, ఎనోబ్లింగ్, థరోగిల్లీ ఇవి ఉన్నాయి కదా, ఇవి చూసుకోండి మీరు. ఇంకో విషయం ఏంటంటే మీకు క్లారిటీ వస్తుందో లేదో నాకు తెలియదు, నేను ఒక
హ్యాండ్తో పట్టుకొని మీకు నేను చెప్తున్నాను. క్లారిటీ ఉందో లేదో తెలియదు, మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియడం లేదు. సో మీకు అర్థమవుతుందంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మీకు అర్థమవుతుంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అర్థమవుతుందని. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎందుకంటే మీకు యూస్ఫుల్ కాకపోయినా ఎవరైనా చదివే వాళ్ళకి యూస్ఫుల్ అవుద్ది. కాబట్టి ప్లీజ్ నేను చెప్పేది షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. నేను చెప్పేది అర్థం అవుతుంది అంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే నాకు కూడా అర్థం అవుతుంది ఓకే అని చేయాలంటే, ఇంట్రెస్ట్ రావాలంటే మీకు అర్థం అవుతుందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.